నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేమని, కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమంటూ అత్యుత్సాహం చూపొద్దని, ప్రతి ఓటు విలువైందని, ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన టీడీపీ నేత ఇప్పిలి తిరుమలరావు ఇంటికి విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయనున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలుస్తారని జోస్యం పలికారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గుండు శంకర్ను, ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కావాలనే లేట్ చేశారు, కావాలనే డిలే చేశారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత రావడం కోసం. ఇది కరెక్ట్ కాదా? అందుకే మేము సిఎస్ గారిని కూడా డీజీపీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టాం. ఇమ్మీడియట్గా సిఎస్ గారిని కూడా రిలీఫ్ ఇవ్వండి, కొత్త సిఎస్ గారిని పెట్టండి. ఎందుకంటే ఆయన పెన్షన్లో ఫెయిల్ అయ్యారు. మాకు అదర్ పార్టీ ప్రతిపక్షం మీద పడేస్తున్నారు. సపోర్టెడ్ ఈజ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, రాబోయే గవర్నమెంట్ టీడీపీది. ఒక్కసారి ఆలోచించుకోండి. మేము మాకు సపోర్ట్ చేయమని అడగట్లే, ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేయండి. ఎక్కడ న్యాయం ఉందో అక్కడ సపోర్ట్ చేయండి. ఆదిత్యుని సన్నిధిలో సోమవారం మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన కార్యక్రమం జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దేవస్థానంలో సోమవారం ఉదయం 8:30 ఆలయ వేద పండితులు, అర్చకులు మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా 3 ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. నరసన్నపేటలో శనివారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో గందరగోళ పరిస్థితులకు తావిచ్చిన కారణంగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు 24 గంటల్లో నోటీసులపై స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నరసన్నపేట రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు, మెప్మా పీడీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలియేషన్ సెంటర్ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సారవకోట తహసీల్దార్ భాగ్యలక్ష్మిలు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఒక్కపోతతో వేడెక్కిపోయిన కోస్తా ఆంధ్ర రాయలసీమకు అమరావతి ఐఎండీ చల్లని కబురు చెప్పింది. రానున్న 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో వానలు కురుస్తాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలను చుట్టుముట్టిన వేడి తరంగాల ప్రస్తుత స్పెల్ కు ముగింపు పలికి మే 7 నుండి మే 9 వరకు ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి ఐఎండీ నివేదిక పేర్కొంది. మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా పై ప్రాంతాల్లోని ఏకాంత ప్రదేశాలలో కూడా వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఉండే అవకాశం ఉంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ శాసన సభాపతి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం బూర్జ మండలం లక్కుపురం, పనుకపర్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు కానని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా జరగనని విద్యా సంస్కరణలు మన రాష్ట్రంలో జరిగాయన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎంపీపీ కర్నేన దీప, సర్పంచ్ వియ్యపు కృష్ణ, కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బిజ్జిప్రపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బుడమూరు సూర్యారావు పాల్గొన్నారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణను ఆర్టీసీ అందిస్తుందని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. తమ సంస్థలో ఇప్పటి వరకు 15 బ్యాచ్లలో సుమారుగా 250 మంది విజయవంతంగా వారి శిక్షణను పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 16వ బ్యాచ్నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో 16 సీట్లు ఉంటాయని, వ్యక్తిత్వ వికాసం, యోగా వంటి తరగతులు కూడా ఉంటాయని చెప్పారు. పూర్తి వివరాలకు 9963091999 నంబరుకు సంప్రదించాలని సూచించారు. బ్రిటిష్ పాలనకు మించిన నియంతృత్వ, అరాచక, దుర్మార్గ పాలనతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుట్టలో నిలిచిపోతారని కూటమి అభ్యర్థులు, టీడీపీ నాయకులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ ధ్వజమెత్తారు. గ్రామీణ మండలం నైర పంచాయతీలో అరవల రవీంద్ర ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాగలం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. భారీ ప్రజాస్పందన నడుమ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనను ప్రతి ఒక్కరూ చవిచూశారని, వైకాపా నేతలు ఏమీ చేశారో అందరికీ తెలిసిందని అన్నారు. ఒక్క అభివృద్ధి పని చేయలేని అసమర్థ పాలకులని దుయ్యబట్టారు. మేట నొక్కడమే గానీ లబ్ధిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు. చివరకు ఎన్నికల్లో విజయం కోసం పండుటాకుల ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, నియోజకవర్గంలో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజలందరిపైన ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి బిఎస్ రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక 80 అడుగుల రోడ్డులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీకాకుళం రీజనల్ కాన్ఫరెన్స్ రీజనల్ కార్యదర్శి బి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగులుగా 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తయినందున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఎన్నికల తరువాత బ్యాంకుల ప్రైవేటీకరణకు తెరతీస్తే బ్యాంకు రంగంలోని 9 సంఘాలు కలిసి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థకు కట్టుబడి ఉండాలని, ఈ మేరకు ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రీజనల్ హెడ్ తిలక్, యూనియన్ అధ్యక్షుడు కాళే శ్రీనివాసరావు, ఏపీయూబీఈఏ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, శంకర్, కరుణ, సూర్యకిరణ్, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, శ్యామ్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ నాయకులు కె కళాధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం నగరానికి విచ్చేసిన ఆయన ఆధ్యాత్మిక రాజకీయం కార్యనిర్వహణ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ పార్టీని పత్రిజీ 1999 సంవత్సరంలో స్థాపించారని, జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందని, స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మ జ్ఞానులే రాజకీయ నాయకులు అయితే ప్రజలకు అన్నింటా విజయమేనని చెప్పారు. తమ పార్టీ తరపున ఏపీలో 75 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లు, అలాగే 15 ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలంతా ఆలోచన చేసి శ్రీకాకుళం నుంచి పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను ఆదరించాలని, నోటాకు వేసే ఓట్లు కూడా తమకే వేయాలని కోరారు. ఫ్లూట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బొమ్మాలి తిరుపతిరావు, కారి లక్ష్మణ, జగదీష్, ముద్దాడ మధుసూదన్ రావు, కోనేటి నీలాచలం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో సోమవారం టీడీపీ తరపున డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి, పోలింగ్ బూత్ ఏజెంట్స్ బి అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్, డోరా, సిరిపురం సోరమ్మ, సిరిపురం మురళీకృష్ణ తదితరులు డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంచిపెట్టారు. టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. నగరంలోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 92వ నెల నెలవారీ సాహితీ సమ్మేళనం ఘనంగా జరిగింది. తెరవే అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావళి నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 15 మంది కవులు పాల్గొని కవితలు వినిపించారు. కార్యక్రమంలో పాల్గొన్న కవులు ఐ పాపయ్య, తోట గోపాలరావు, మంగిపూడి శ్రీనివాసరావు, నిక్కు హరిసత్యనారాయణ తదితరులు పాల్గొని వారి కవితలను చదివి వినిపించారు. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. సాయంత్రం 5 గంటల్లోపు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. వరుస ఫిర్యాదులతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, అనుకూల మీడియాలలో వీటిపై లేనిపోని అపోహలు అన్నవి సృష్టిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఈ మేరకు గార మండలంలోని కె సైరిగాంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అలాగే చేసిన అభివృద్ధిని వివరించారు. మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరడ తిలక్ను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటారని, చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అన్యాయమైన మాట అని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ అంటే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉండాలని, సరైన మార్గంలో నడిపించేందుకు రాజకీయ పార్టీలు పనిచేయాలన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలని, ప్రజలకు మంచి చేయాలన్నారు. కార్యక్రమంలో వైకాపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గం, ఆమదాలవలస మండలం, అక్యవరం, తోటాడ, వంజంగిపేట, వంజంగి, కంచరాపువానిపేట, కనుగొలవలస, కొండపేట గ్రామాల్లో సోమవారం టీడీపీ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వివరించారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాము కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం బైరి కరజాడ గ్రామంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి వేతనదారులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల కాలంలో వైకాపా చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, సాధ్యం కాని హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అయ్యారని ఆరోపించారు. రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ హామీ ఇచ్చారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రికి పరామర్శ నిమిత్తం వెళ్లిన కూటమి అభ్యర్థి గొండి శంకర్ ను రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఘ నాయకుడు కటపతి రవి, నగర టీడీపీ అధ్యక్షుడు మదర్పి వెంకటేష్ ఆధ్వర్యంలో కార్మికులు కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు జమ కావడం లేదంటూ వారి గోడును వెళ్లగక్కారు. గతంలో ఎంతో మంది నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం దక్కలేదని శంకర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన గొండు శంకర్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకే భద్రత కరువైందన్నారు. ఎన్డీఏ హయాంలో కార్మికులు ఆర్థిక సంక్షేమ ప్రయోజనాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. తక్కువ జీతాలు పొందే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ పథకాల వర్తింపజేసేలా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని శంకర్ తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చిట్టి నాగభూషణం, రెడ్డి గిరిజాశంకర్, ముక్కల సింహాద్రి నాయుడు, కేవీఎస్ నాయుడు, రొక్కం భాస్కర్, రౌతు సంతోష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలాకి మండలంలో గొల్లల వలసలో సోమవారం వైకాపా తరపున ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జగన్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన బాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, సంక్షేమ పథకాలను నేరుగా ఖాతాల్లో వేశారని, అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. కృష్ణదాస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మన గుర్తు ఫ్యాన్ అని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ఆదరించాలని వైసీపీ మండల నాయకులు, మాజీ సర్పంచ్ పాలిశెట్టి మధుబాబు ప్రజలను కోరారు. తామాడ గ్రామంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైకాపా మేనిఫెస్టోకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. వైసీపీ అభ్యర్థులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రెల కిరణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి బెల్లన చంద్రశేఖర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దండా హరీష్, పాలిశెట్టి మల్లిబాబు, మునకాల రాంబాబు, మారం అప్పన్న, అసిరనాయుడు, కొమ్ము వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసిలో యూజినాల్ ఉంటుంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మూత్ర కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోపి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం
ఒక్కొక్క స్పూన్ వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. ఒక గ్లాస్ నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాస్ కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్యం, వికారాలు తగ్గుతాయి. నోటు దుర్వాసన తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్ల తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమం తప్పకుండా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రాశయాల్లోని రాళ్ళు కరిగిపోతాయి. నీటిలో ఎండించి వస్త్రగాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని 1/2 స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కు పొడుములా తీరుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.